మా జీవితం ప్రశాంతంగా ఉండడానికి, ఏ చింతన లేకుండా ఉండడానికి మేము ఏ అమలు చేయాలి? ఏ ఆచరణ చేయాలి అని అడుగుతున్నారు సార్. స్టార్టింగ్ లో సూర్య రాది యొక్క ఆయతను తిలావత్ చేయడం జరిగింది. అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్ అల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాత్. వాస్తవానికి విశ్వాసంలో ఎంత బలంగా మనం ఉంటామో, సత్కార్యాల్లో ఎంత ముందుకు మనం ఉంటామో, వీటితో పాటు సత్కార్యాల్లో ఖురాన్ తిలావత్ పారాయణం చేస్తూ ఉండడం, అల్లాహ్ యొక్క జిక్ర్ స్మరణ ఏ ఏ సందర్భాల్లో ఏవి చేయాలో చేస్తూ ఉండడం, దాన ధర్మాలు చేస్తూ ఉండడం, అగత్య పరులు, అనాథలు, బీదవాళ్ళు, పేదవాళ్ళు, మసాకీన్ వారితో కూర్చుండడం, అడపదడప శ్మశాన వాటికను మనం దర్శించడం, హాస్పిటళ్లలోకి వెళ్ళి రోగులను పరామర్శించడం, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మంచి గుణాలు, ఈ మంచి సత్కార్యాలు మనం పాటిస్తూ ఉన్నామంటే వాస్తవానికి జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి వీటితో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా మనం పరలోకానికి సంబంధించిన విషయంలో మనకంటే ఉన్నతంగా, ఉత్తమంగా మంచి పనులు చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వారిని చూడాలి. కానీ ప్రపంచరీత్యా మనకంటే ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నారో, మనకంటే పాడైన బండి, మనకంటే మంచిగా లేని మొబైల్, మనకంటే కొంచెం చినిగిపోయిన లాంటి బట్టలు వేసుకునేవారు, మనం ఒక స్లాబిల్లో ఉన్నామంటే గుడిసెలో ఉన్నవారు, అంటే మనకంటే తక్కువ స్టేటస్ లో ఎవరైతే ఉంటారో జీవిత పరంగా, ఇహలోక పరంగా, వారిని మనం చూడాలి. వారితో గుణపాఠం నేర్చుకుంటే అజ్దరు అలాంటి వ్యక్తి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎక్కువగా చెల్లించగలుగుతాడు. తర్వాత ఆనందం అనేది మనసులో చాలా ఉంటుంది.